బాధ్యత గల ప్రభుత్వంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయన్నారు. ఉక్కు పరిశ్రమ అభివృద్ధి నిధుల కేటాయింపు కోసం చేసిన కృషి ఫలించిందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక స్టీల్ ప్లాంట్కు అన్ని మంచి రోజులే అంటున్న ఎంపీ భరత్తో మా వైజాగ్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అనుమానాలు విమర్శల మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్కి అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. 11,440 కోట్ల నిధులనైతే ఆర్థిక ప్యాకేజీగా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో వేడుకలు కూడా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వేడుకలు చేసుకుంటున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా పార్లమెంట్లో విశాఖపట్నం నుంచి విశాఖ పార్లమెంట్ నుంచి రిప్రజెంటేషన్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చి స్టీల్ ప్లాంట్ పరిరక్షించండి కోరడంలో కీలక పాత్ర పోషించినటువంటి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ మనతో ఉన్నారు. ఆయన ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎలాంటి రిప్రజెంటేషన్ చేశారు, ఈరోజు నిధుల విడుదలకి ఆయన చేసినట్టు కృషి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఎప్పటి నుంచో కూడా అనుమానాలు ఉన్నాయి, ప్రైవేట్ పరం చేస్తారని విమర్శలు ఉన్నాయి, కార్మికులు ఆందోళనలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇచ్చినటువంటి నిధుల గురించి మీరేం చెప్తారు? ఈ ప్రయాణం అనేది ఇప్పుడుతో 7 నెలల్లో స్టార్ట్ అయింది కాదు కదండి. 19లో పోటీ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో ప్రైవేటీకరణ చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడము, దానికి పోరాట కమిటీ, పరిరక్షణ కమిటీ ఫామ్ అవ్వడము, గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని ఒక నిర్లక్ష్యం చేయడము, అంటే రకరకాల మాటలు వచ్చినాయి బయటికి. పట్టుబిడుపులు ఉండాలని, భూమి అమ్మేసి డబ్బులు తెచ్చుకుని రావాలని రకరకాల ఆలోచనలు. దాని మీద ఒక కమిట్మెంట్ లేదు. ప్రైవేటైజ్ చేసేస్తారు, ఇంకెవరికో అమ్మేస్తారు అని. మేము మా కమిట్మెంట్ ఏంటి అనేది మొదటి నుంచి దీన్ని ఆపుతామని చెప్తున్నాము. మా స్థానిక ఎమ్మెల్యే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆమర నిరాహార దీక్ష చేయడము, పల్లా శ్రీనివాస్ గారు, మేమందరం దానికి మద్దతు పలకడము, అనేక వేదికల్లో ఆ పోరాట కమిటీస్తో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడడం చేయడం జరిగింది. నా అవగాహన కూడా ఈ ప్రయాణంలో బాగా పెరిగింది. మొదట్లో చెప్పినవి అన్నీ విని అదే నిజంగా భావించి మాట్లాడి, దాని తర్వాత అవగాహన పెరుగుతూ కొద్దీ అది కొంచెం ఇంప్రూవ్ అవుతూ వచ్చింది ఆ వర్జన్. ఎలక్షన్ ముందు మాకు మెజారిటీ ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ ఇస్తే పార్లమెంట్లోకి వెళ్ళినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఎక్కువ మెజారిటీ వచ్చింది అని చెప్పగలుగుతామని, అంటే మంచి మెజారిటీ వస్తుందని నమ్మాను. నంబర్ 1 మెజారిటీ వస్తుందని నేను ఊహించలేదు. గాజువాక్లో 95,000కి పైగా నాకు అక్కడ మెజారిటీ రావడము, పార్లమెంట్లో 5 లక్షలు రావడం అనేది చిన్న విషయం కాదు. ప్రజలు దానికి స్పందించారు, ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం చూపించారు. సో ఇవాళ మా బాధ్యత నిలబెట్టుకోవాల్సిన అవసరం మా మీద ఉంది. మేము ఏదో మాట చెప్పేసి పారిపోయే వాళ్ళం కూడా కాదు, మాట మార్చే వాళ్ళం కూడా కాదు. సో కేంద్ర ప్రభుత్వంలో నేను ప్రమాణ స్వీకారం పార్లమెంట్లో చేసిన తర్వాత ఆ రోజు ఎట్లా కుదిరిందంటే, నా కళ్ళ ముందే స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు ఉండడం, వెళ్ళి ఆయన్ని కలిసి నేను పరిచయం చేసుకుని, ఫలానా విశాఖపట్నం నుంచి నేను భరత్ని మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను అంటే, అప్పటికే ఆయనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఒక అవగాహన ఉండడము, నాకు ఆల్రెడీ దీని గురించి తెలిసింది, నేను దీన్ని కాపాడదామని ఒక ఛాలెంజ్గా తీసుకుందాం అనుకుంటున్నానని చెప్పడం నాకు చాలా ఒక నమ్మకం సృష్టించింది. అప్పటికి లోకేష్ అన్న ఇంకొకరి ద్వారా మంత్రి గారిని రీచ్ అయ్యారంట, అందుకే ఆయనకి దాని మీద కొంత ఆల్రెడీ ఒక ఆలోచన ఉండింది. సో అప్పటి నుంచి స్టీల్ మినిస్టర్ ఆయన కమిట్మెంటు చాలా క్లియర్గా ఉంది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సరే ప్రధానంగా, ఎందుకంటే ఈ నిర్ణయం స్టీల్ మినిస్టర్ ఒకరే కాదు, దీనికి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వాలంటే క్యాబినెట్, ప్రధానమంత్రి గారు నిర్ణయిస్తేనే జరిగేది. దాన్ని మొడాలిటీస్ ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవ్ చేస్తేనే జరిగేది. వీళ్ళందరినీ కన్విన్స్ చేయాలి అంటే రాష్ట్రం నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కేంద్ర కూటమిలో కూడా ఒక ప్రధాన బాధ్యత వహించే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చెప్తే కానీ ఆ సీరియస్నెస్ రాదు. సో చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ ఇంప్రెస్ చేసిన తర్వాత ముందు ప్రైవేటైజ్ చేసేద్దామో అనే ఆలోచన ఏదైతే ఎలక్షన్ ముందు ఉందో గత 7 నెలలుగా మారుతూ వచ్చింది. అంటే ఇప్పుడు ప్రైవేట్ పరం చేద్దామని చెప్పి గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి ప్రచారం ఇది. కుమారస్వామి కమిటీ కూడా స్టీల్ ప్లాంట్లో పర్యటించింది. అప్పుడు కూడా కేవలం ప్రైవేట్ పరం చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు చూడడం కోసమే వచ్చారని ఒక ప్రచారం జరిగేది. అంతవరకు నిజం? అప్పుడేంటండి, ఇప్పుడు కూడా ప్రచారం రకరకాలుగా చేస్తున్నారు.
90%, 95% ఆఫ్ ద పీపుల్ హ్యాపీగా ఉంటే ఒక 5-10% ఇలా మంచి జరుగుతుంటే వాళ్ళు చూసి తట్టుకోలేరు. ఇంకొకరు ఆనందంగా ఉంటే వాళ్ళకి ఏదో ఒక బతుకుతెరువు వస్తుంటే వాళ్ళకి కడుపు నిండదు, కడుపు మంట ఉంటుంది. మీడియా మిత్రులు కూడా కొందరు అట్లా ఉన్నారు. మిత్రులను అనకూడదు, మీడియా వాళ్ళు కొందరు ఉన్నారు అట్లా. సో ఆ దురదృష్టం అనేది ఉంది. ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన ఆ రోజు కూడా ఇలా కొందరు ప్రశ్నిస్తే ఆయన చెప్పాడు, నేను ఇక్కడ ప్రైవేటైజేషన్ గురించి కాదు, దీన్ని ఎట్లా రివైవ్ చేయాలనే ఆలోచనతో వచ్చాను అని చెప్పారే తప్ప వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అనే స్టేట్మెంట్ అన్నాడు ఆయన. ఇది మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం ఇచ్చినటువంటి 11,440 కోట్లతో పాటు రాబోయే రోజుల్లో కూడా స్టీల్ పరిశ్రమని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థ ప్రకారం చేయాల్సిన పనులన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కార్మికులకు కావచ్చు, ఉత్పత్తుల పెంపుదలకు కావచ్చు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునర్జీవానికి, పూర్వ వైభవానికి కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రంలో కూడా వాణిని వినిపిస్తాం. రాబోయే రోజుల్లో కూడా కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకురావడానికి, వాటిని సక్రమంగా ఖర్చు పెట్టడానికి కూడా చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎంపీ భరత్ గారు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.